ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం శ్రీదేవి నవరాత్రోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 22 నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు 11 రోజుల పాటు దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాజరాజేశ్వరి దేవి అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. 22వ తేదీన శ్రీ స్వామివారి కళ్యాణ మండపంలో స్వస్తి పుణ్యవచనంతో శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రి ఉత్సవాలు 11 రోజుల పాటు జరగనున్నాయి. చవితి 2 రోజులు వస్తున్నందున కూష్మాండ అలంకారంలో అమ్మవారు 2 రోజులు దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి దేవికి శ్రీ సూక్తం ద్వారా 9 మంది అర్చకులతో మహాభిషేకం, అభ్యంగన స్నానం, శ్రీ లలితా సహస్రనామ చతుషష్ఠి పూజలు, 12 మంది బ్రహ్మచారులతో గాయత్రి జపం, 5 ఋత్వికులచే గాయత్రి హవనం నిర్వహిస్తారు. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి, పార్వతి శ్రీ రాజరాజేశ్వరి స్వామివారల ఉత్సవ మూర్తులతో పట్టణంలో పెద్ద సేవ ఊరేగింపు నిర్వహిస్తారు. 30వ తేదీన దుర్గాష్టమి సందర్భంగా చండీ అమ్మవారి వద్ద చండీ కలశ ప్రతిష్ట, చండీ హవనం, రాత్రి 8 గంటలకు మహిషాసుర మర్దిని అమ్మవారికి మహాపూజ నిర్వహిస్తారు. అక్టోబర్ 1వ తేదీన ధర్మగుండంలో స్వామివారి తెప్పోత్సవం, 2న విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ, పూర్ణాహుతి, బలిహరణ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి స్వామివారి పెద్ద సేవ, స్వామివారి అమ్మవార్ల శమీయాత్ర, అపరాజిత పూజ నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు శైలపుత్రి, 2వ రోజు బ్రహ్మచారిణి అలంకారం, 3వ రోజు చంద్రఘంట అలంకారం, 4వ రోజు కూష్మాండ అలంకారం, 5వ రోజు కూష్మాండ అలంకారం, 7వ రోజు స్కందమాత అలంకారం, 7వ రోజు కాత్యాయని అలంకారం, 8వ రోజు కాలరాత్రి అలంకారం, 9వ రోజు మహాగౌరి అలంకారం, 10వ రోజు సిద్ధిదా అలంకారం, మహాలక్ష్మి, 11వ రోజు రాజరాజేశ్వరి దేవి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణాన్ని రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో నవదుర్గలలో భాగంగా ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంట, కూష్మాండ 4వ అలంకారము, స్కందమాత 5, కాత్యాయని 6, కాళరాత్రి 7, మహాగౌరి 8, అలాగే సిద్ధిద అనేటువంటి 9వ అవతారంతో ఈ నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకొని అపరాజి దేవతి స్వరూపంగా మనకు విజయదశమి రోజున అమ్మవారిని కొలవడం జరుగుతుంది. అయితే మనకి ఈ సంవత్సరం ఒకరోజు ఎక్కువ రావడం వల్ల 4వ రోజు అయినటువంటి ఆశ్వీజ శుద్ధ చవితి మనకు 25, 26 2వ రోజు ఉండడం వల్ల మనకు ఆ కూష్మాండ అలంకారాన్ని 2 మార్లు అమ్మవారికి చేస్తాము. కాబట్టి 22వ రోజు నుంచి 2వ తారీఖు జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా మనకి 30వ తారీఖు నాడు దుర్గాష్టమి సంభవించింది. ఆ